బిగ్ టీవీ ఇప్పటి వరకు చేసిన సర్వేలన్నీ అంచనాలను అందుకున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెస్ కార్డుని బిగ్ టీవీ మీ ముందుకు తీసుకొచ్చింది. ఏపీలో ఏడాదిన్నర కూటమి పాలనలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, సీఎం, డిప్యూటీ సీఎం, అలాగే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గురించి జనం ఏమనుకుంటున్నారు, పోలవరం, అమరావతి నిర్మాణాలపై పబ్లిక్ రియాక్షన్ ఏంటి, సూపర్ 6 పై ఏమనుకుంటున్నారు, ఇలాంటి కీలక విషయాలపై బిగ్ టీవీ అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వే చేసింది. ఆ సర్వే రిపోర్ట్ను మీ ముందు ఉంచుతోంది బిగ్ టీవీ. ఇప్పుడు రాయదుర్గం నియోజకవర్గానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ని మీ ముందు ఉంచుతాను. అనంతపురం జిల్లాలోని రాయదుర్గం సెగ్మెంట్లో గత ఎన్నికల్లో టీడీపీ నుంచి కాలవ శ్రీనివాసులు పోటీ చేశారు. వైసీపీ నుంచి మెట్టు గోవిందరెడ్డి బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో 41,659 ఓట్ల మెజార్టీతో కాలవ శ్రీనివాసులు విజయాన్ని ఆయన ఖాతాలో వేసుకున్నారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ఈ సెగ్మెంట్లో జనం ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా? సీఎం పనితీరుకి ఎటువంటి రేటింగ్ ఇచ్చారు? నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాట ఏంటి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో ఈ నియోజకవర్గ ప్రజలకు కాలవ శ్రీనివాసులు ఇచ్చిన హామీలు ఏంటో ఒకసారి నేను మీకు చూపిస్తాను. ఇవే ఆ హామీలు. యువతకు స్కిల్ సెన్సస్ చేసి ఉపాధి కల్పిస్తా అంటూ హామీ ఇచ్చారు. అలాగే ఎంఎస్ఎంఈలకు 10 లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తామన్నారు. స్టార్టప్లకు సపోర్ట్ చేస్తామని చెప్పారు. ఇక భైరవాణి తిప్పకు కృష్ణా జలాలు తీసుకొస్తామన్నారు. రోడ్లు, కాలువలను ఆధునికీకరిస్తామన్నారు. రాయదుర్గంలో టెక్స్టైల్ పరిశ్రమను తీసుకొస్తామంటే హామీ ఇచ్చారు. మరి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో కూడా చూపిస్తాను. ఇవే నియోజకవర్గంలో ఉన్న సమస్యలు. రాయదుర్గంలో స్టీల్ ప్లాంట్ నిర్మించాలి అని జనం ఎప్పటి నుంచి అడుగుతున్నారు. రాయదుర్గం వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో ఉంది. 600 చిన్న తరహా వస్త్ర యూనిట్లలో సగం క్లోజ్ అయిపోయాయి. ఇక ఈ సెగ్మెంట్లో నిరుద్యోగం పెరుగుతూ ఉంది. డ్రైనేజీలు అసంపూర్ణంగా ఉన్నాయి. మెయింటెనెన్స్ అంతంత మాత్రంగానే ఉంది. ఇవి ప్రధానంగా కనిపిస్తున్న సమస్యలు. ఎమ్మెల్యే పనితీరు గురించి నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు? పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటో చూద్దాం. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాల గురించి మనం మాట్లాడుకుందాం. రాయదుర్గం పెన్నోబలం డ్యామ్ వరకు హై లెవెల్ కెనాల్ విషయంలో ఎమ్మెల్యేకు పాజిటివిటీ పెరుగుతూ ఉంది. అలాగే ఎర్రగుంటలో అండర్ టన్నెల్ కెనాల్ పనులు పూర్తయ్యాయి. భైరవాణి తిప్ప ప్రాజెక్టు కాలువలు రిపేర్లు పూర్తయ్యాయి. ఇక నేమకల్ డి హిరేహల్ ఇండస్ట్రియల్ క్లస్టర్ ప్రతిపాదన కూడా ఎమ్మెల్యే పట్ల పాజిటివిటీని పెంచుతుంది. అలాగే నెగిటివ్గా ఉన్న అంశాలేంటో కూడా నేను మీకు చూపిస్తాను. నెగిటివ్గా ఉన్న అంశాలు ఇవే. కూటమిలో సఖ్యత లేకపోవడం ఎమ్మెల్యేకు పెద్ద మైనస్. విపక్షం కంటే కూటమి నేత రామచంద్రారెడ్డి విమర్శలే ఎమ్మెల్యేపై నెగిటివిటీని పెంచుతూ ఉన్నాయి. విమర్శలను తిప్పి కొట్టలేకపోతూ ఉన్నారు ఎమ్మెల్యే అని అనుకుంటూ ఉన్నారు. ఆ కారణంగానే నెగిటివిటీ పెరుగుతూ ఉందని జనం అనుకుంటూ ఉన్నారు. ఇవి ప్రధానంగా కనిపిస్తున్న నెగిటివ్ అంశాలు. మరి ఎమ్మెల్యే పనితీరుకు నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ చేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 8% మంది అంటున్నారు. బాగుంది అని 25% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 39% మంది జనం అంటుంటే, బాగాలేదు అని 15% మంది అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 13% మంది జనం చెప్తున్నారు. అంటే దగ్గరగా 28% మంది ప్రజలు కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటే 72% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరు ఎలా ఉందని అడిగితే చాలా బాగుందని 9% మంది జనం చెప్పారు. బాగుందని 27% మంది జనం అన్నారు. పర్వాలేదు అని 40% మంది జనం చెప్తుంటే, బాగాలేదు అని 14% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 10% మంది జనం చెప్తున్నారు. అంటే దగ్గరగా 24% మంది కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటే 76% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరు ఎలా ఉందని అడిగితే చాలా బాగుందని 18% మంది చెప్పారు. బాగుందని 17% మంది అన్నారు. పర్వాలేదు అని 32.5% మంది అన్నారు. బాగాలేదు అని 20% మంది జనం చెప్పారు. అస్సలు బాగాలేదు అని 12.5% మంది జనం అన్నారు. ఇక జగన్ పనితీరు ఎలా ఉందని అడిగితే చాలా బాగుందని 12.5% మంది చెప్పారు. బాగుందని 15% మంది అన్నారు. పర్వాలేదు అని 32.5% మంది జనం చెబితే, బాగాలేదు అని 22.5% మంది జనం అన్నారు. అస్సలు బాగాలేదు అని 17.5% మంది జనం చెప్పారు. పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉందని అడిగితే చాలా బాగుందని 12.5% మంది అన్నారు. బాగుందని 17.5% మంది జనం చెప్పారు. పర్వాలేదు అని 32.5% మంది జనం అన్నారు. బాగాలేదు అని 20% మంది జనం చెబుతుంటే, అస్సలు బాగాలేదు అని 17.5% మంది ఈ నియోజకవర్గ ప్రజలు చెప్తున్నారు. ఇక మంత్రి నారా లోకేష్ పనితీరు ఎలా ఉందని అడిగితే చాలా బాగుందని 7.5% మంది జనం చెప్పారు. బాగుంది అని 25% మంది జనం అన్నారు. పర్వాలేదు అని 45% మంది జనం చెబితే, బాగాలేదు అని 7.5% మంది జనం అన్నారు. అస్సలు బాగాలేదు అని 15% మంది జనం చెప్పారు. ఇక అమరావతి పనులు పూర్తి అవుతాయనుకుంటున్నారని అడిగితే పూర్తి అవుతాయని 30% మంది ప్రజలు నమ్ముతున్నారు. కావు అని 25% మంది జనం అనుకుంటున్నారు. కావచ్చు అని 25% మంది జనం చెబుతుంటే తెలియదు అని 20% మంది జనం అంటున్నారు.
ఇక పోలవరం ప్రాజెక్ట్ ఈ టర్మ్లో పూర్తవుతుంది అనుకుంటున్నారని అడిగితే పూర్తవుతుంది అని 40% మంది జనం చెప్తున్నారు. కాదు అని 32.5% మంది జనం అనుకుంటున్నారు. కావచ్చు అని 10% మంది జనం చెబుతూ ఉంటే తెలియదు అని 17.5% మంది జనం చెబుతున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగితే పెరిగాయి అని 22.5% మంది జనం అన్నారు. పెరగలేదు అని 30% మంది జనం చెప్పారు. పెరిగి ఉండొచ్చు అని 27.5% మంది జనం అన్నారు. తెలియదు అని 20% మంది జనం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారా అని అడిగితే వస్తుందని 22.5% మంది అంటున్నారు. రాదు అని 27.5% మంది జనం చెప్తుంటే రావచ్చు అని 20% మంది జనం అంటున్నారు. తెలియదు అని 30% మంది జనం చెప్తున్నారు. అలాగే చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగితే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 17.5% మంది అన్నారు. నారా లోకేష్ అయితే బాగుంటుందని 42.5% మంది అన్నారు. తెలియదు అని 40% మంది జనం చెప్పారు. ఇవి రాయదుర్గం నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్ ఏపీ ప్రోగ్రెస్ కార్డ్.